ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అన్ని వైపుల నుంచి దాడులు చేసేందుకు అమెరికా రంగం సిద్ధం చేస్తుంది. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సైనిక శక్తిని మోహరించి ఫుల్ స్కేల్ అటాక్ చేయడానికి సిద్ధమైంది. జస్ట్ ట్రంప్ ఓకే అంటే చాలు, ఇరాన్ హిస్టరీలో ఒక భారీ చేంజ్ తప్పదనేలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు. ఇంతకీ అగ్రరాజ్యం అమెరికా చేసిన ప్రిపరేషన్స్ ఏంటి? నిజంగానే ఇరాన్ పై అమెరికా దాడి చేస్తుందా? ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. మిడిల్ ఈస్ట్ లో పూర్తయిన యుఎస్ మోహరింపులు. యుద్ధానికి రంగం సిద్ధం చేసిన అమెరికా. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూపులు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభం కానుందా? ఈ వీకెండ్ లోనే విధ్వంసం తప్పదా? ఇరాన్ పై దాడికి అమెరికా ప్రిపరేషన్స్ పూర్తి చేసిందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితులు. ఇలాంటి టైంలో అమెరికా వేస్తున్న అడుగులు చూస్తుంటే మిడిల్ ఈస్ట్ లో మళ్లీ గన్ గర్జనలు ఖాయమనే తెలుస్తోంది. 2003లో ఇరాక్ పై యుద్ధం చేసింది అమెరికా. ఆ తర్వాత మళ్లీ అప్పటి స్థాయిలో ఎప్పుడూ మోహరింపులు చేయలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఆ యుద్ధ కాలం నాటి పరిస్థితి మళ్లీ కనిపిస్తోంది. F-35, F-22, F-15, F-16 ఫైటర్ జెట్స్, కమాండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇప్పటికే మిడిల్ ఈస్ట్ లోని వ్యూహాత్మక ప్రాంతాల్లోకి చేరుకున్నాయి. లార్జ్ స్కేల్ ఎయిర్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు కావలసిన సరంజామా మొత్తం సిద్ధం చేసింది అమెరికా. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను మోహరించింది అమెరికా. అంతేకాదు మిడిల్ ఈస్ట్ ఏరియాలోని సముద్ర ప్రాంతాల్లో అత్యంత ఆధునికమైన శక్తివంతమైన 13 యుద్ధ నౌకలను మోహరించింది యుఎస్ ఆర్మీ. యుఎస్ అబ్రహాం లింకన్ 9 డిస్ట్రాయర్లను మోహరించింది. ఒకవేళ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగిస్తే అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అదే సమయంలో యుఎస్ ఆపరేషన్స్ కు సహాయంగా ఉంటాయి. అంతేకాదు యుఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మరో 4 డిస్ట్రాయర్లు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రీజియన్ కు చేరుకున్నాయి. గ్రీస్లో కమాండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లు, జోర్డాన్లో ఫైటర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు, సౌదీ అరేబియాలో కమ్యూనికేషన్స్ మల్టీ రోల్ ఎర్లీ వార్నింగ్ కమ్యూనికేషన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు, బహ్రెయిన్లో కమాండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లు, యుఏఈలో హై ఆల్టిట్యూడ్ లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్లను మోహరించింది యుఎస్ ఆర్మీ. ఇక రెడ్ సీలో ఒక డిస్ట్రాయర్, పర్షియన్ గల్ఫ్ లో 2 కంబాట్ నేవీ షిప్స్, అరేబియన్ సీలో ఏకంగా ఒక స్ట్రైక్ గ్రూప్ ను మోహరించింది. స్ట్రైక్ గ్రూప్ అంటే ఒక అనేక ఫైటర్ జెట్స్ తో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. 5 డిస్ట్రాయర్లు అని అర్థం. ఇక హర్ముజ్ జలసంధి వద్ద మరో 3 డిస్ట్రాయర్లు. ఇవి కాకుండా మరో స్ట్రైక్ ఇప్పుడు ఇరాన్ వైపు వెళుతోంది. ఈ వీకెండ్ లోనే ఇరాన్ పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దాడి చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం అమెరికా సుప్రీం కమాండర్ అయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. ఇప్పటికే అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లతో పలుసార్లు కీలక భేటీలు నిర్వహించారు ట్రంప్. ఈ సమయంలో ట్రంప్ ముందు అనేక మిలిటరీ ఆప్షన్స్ ఉంచినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాడులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ మాత్రం చేతల సంగతేమో గాని మాటల్లో మాత్రం అస్సలు తగ్గడం లేదు. అమెరికా మోహరింపులను లైట్ తీసుకుంటుంది. అమెరికా ఎలాంటి దాడులు చేసినా ఎదుర్కొంటామని తేల్చి చెబుతోంది. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో నేవీ డ్రిల్స్ ను కూడా నిర్వహించింది. అయితే రష్యాతో కలిపి ఈ సైనిక విన్యాసాలను నిర్వహించింది ఇరాన్. ప్రస్తుతం దేనికైనా రెడీ అన్నట్టుగా ఉంది ఇరాన్ తీరు చూస్తుంటే. అయితే అమెరికాను తాము ఢీకొట్టాలని కోరుకోవడం లేదని, చర్చలకు సిద్ధమని చెబుతూనే ఉంది ఇరాన్.
మరోవైపు ఇలాంటి చర్యలు చేపడుతూనే ఇరాన్ మరో పని చేస్తోంది. తన అణుస్థావరాలను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఒకవేళ యుఎస్ దాడులకు పాల్పడినా కానీ వాటిని తట్టుకుని నిలబడేలా అణుస్థావరాలపై గట్టి బంకర్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది. గత 2 వారాల్లో ఇరాన్ మిలిటరీ కాంప్లెక్స్ లోని న్యూ తలేఘాన్ 2 కేంద్రంపై కాంక్రీట్ తో ఓ లేయర్ ను ఏర్పాటు చేసినట్టు శాటిలైట్ ఇమేజెస్ తో గుర్తించారు. ఈ తలేఘాన్ 2 టెహ్రాన్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫిబ్రవరి 13 నాటి శాటిలైట్ చిత్రాల ప్రకారం అణుస్థావరం మొత్తాన్ని పూర్తిగా కాంక్రీట్ తో కప్పేశారు. ఇప్పుడు దానిపై మట్టి పోస్తున్నారు. ఇది త్వరలోనే పూర్తి బంకర్ గా మారిపోతుందని, ఎయిర్ స్ట్రైక్స్ నుంచి దీనికి రక్షణ లభించనుంది. అంతేకాదు కొలాన్ గాజ్లా పర్వతం కింద సొరంగ మార్గాలను కూడా తవ్వింది ఇరాన్. ఈ ప్రాంతంలో కొన్ని వాహనాల కదలికలను గుర్తించారు. ఎస్ఫహాన్ అణుకేంద్రం వద్ద కూడా రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తేలింది. సో పరిస్థితి చూస్తుంటే యుఎస్ దాడి చేస్తుందనే నమ్ముతుంది ఇరాన్ కూడా. అందుకే తన జాగ్రత్తలో తానుంది. మరి నిజంగానే అమెరికా దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఇరాక్ లాగానే ఇరాన్ పరిస్థితి కూడా మారుతుందా, లేక అమెరికాకే షాక్ తగులుతుందా? ఇంతకీ ఇరాన్ ప్లాన్ ఏంటి? ఇరాన్ పై దాడి చేస్తే రష్యాతో పాటు ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి? అస్సలు తలవంచం, ఓటమిని ఒప్పుకోం, మా జోలికొస్తే అంతు చూస్తాం. ఇవి అమెరికాకు ఇరాన్ ఇస్తున్న వార్నింగ్. బట్ రియాలిటీలో సిచ్యుయేషన్ ఏంటి? అమెరికా నిజంగానే దాడి చేస్తే ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇరాన్ ఆప్త దేశమైన రష్యా ఎలా స్పందిస్తుంది? ఈ దాడులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే ఇంపాక్ట్ ఏంటి? నిజానికి ఇరాన్ పై అమెరికా దాడి చేయటం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇరాన్ పై పూర్తి స్థాయిలో దాడి చేయటం అనేది అనేక సవాళ్లతో కూడుకున్నది. గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసి హస్తగతం చేసుకున్నంత ఈజీగా అయితే ఇప్పుడు జరగదు. అంతేకాదు గతం తాలూకు మాయని మచ్చలు అనేకమున్నాయి. ఇరాక్ ను అమెరికా చేజిక్కించుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రశాంతత లేకుండా పోయింది. అంతేకాదు ఇరాన్ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ వ్యవస్థ కూడా అమెరికాకు కొన్ని సవాళ్లు విసురుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉంది. ఇది పూర్తిగా అమెరికాను అడ్డుకోలేకపోయినా కొన్ని సవాళ్లు విసరక మానదు. ఈ విషయం ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. రీసెంట్ గా ఇజ్రాయెల్ పై చేసిన దాడులను అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థలు కూడా అడ్డుకోలేకపోయాయి. హైపర్సోనిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ కు భారీగానే నష్టం చేకూర్చాయి. అందుకే అమెరికా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా ఓడినా, అమెరికా కాస్త దెబ్బతిన్నా రెండింటి ఇంపాక్ట్ ఒక్కటే. దీనికి తోడు ఇరాన్ భౌగోళిక పరిస్థితులు కూడా అమెరికాకు అంత అనుకూలంగా ఉండవు. ఎందుకంటే చాలా భాగం కొండలు, పర్వతాలే ఉంటాయి. మామూలుగా దక్షిణాన ఉండే జాగ్రోస్ రేంజ్, ఉత్తరాన ఆల్బ్రోస్ పర్వతాలు ఇరాన్ కు సహజ సిద్ధ రక్షణ కవచాలుగా ఉంటాయి. ఇది అమెరికా ఎయిర్, గ్రౌండ్ ఆపరేషన్స్ కు మొదటి అడ్డంకి. ఇక్కడ దాడులు చేయాలంటే అమెరికన్ ఆర్మీకి లాజిస్టిక్ సమస్యలు తప్పవు. అంతేకాదు అమెరికన్ ఆర్మీ కాన్వాయ్లు ఇరాన్ లోని ఇరుకుదారుల్లో ఈజీగా టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇరాన్ ఫోర్సెస్ గెరిలా వార్ఫేర్ కు సిద్ధమైతే అమెరికా తన సైనికులను భారీగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇరాన్ రక్షణ దళం అంటే కేవలం ఆ దేశ ఆర్మీ మాత్రమే కాదు. హెజ్బుల్లా, హౌతీలు, పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ కూడా ఇరాన్ కోసమే పనిచేస్తాయి. అంతేకాదు సిరియా, ఇరాక్ లోని అమెరికన్ ఎయిర్ బేస్ లపై ఇప్పటి వరకు 55 సార్లు దాడులు జరిగాయి. ఆ దాడులు జరిపింది ఈ గ్రూప్లకు చెందిన వారే. అంతేకాదు రెడ్ సీ పై పూర్తి పట్టును సాధించారు హౌతీలు. ఇరాన్ పై దాడులు చేస్తే ముఖ్యంగా టార్గెట్ అయ్యేది రెడ్ సీ నుంచి వెళ్లే అమెరికన్ ఆయిల్ ట్యాంకర్లు. అదే జరిగితే అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి తప్పదనే చెప్పాలి. ఇదే కాకుండా ఇరాన్ అనేది ఒక దేశం. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇరాన్ ను గుర్తించాయి. అనేక దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది ఇరాన్. సో గతంలో ఓ ఫెయిల్డ్ స్టేట్ తో డీల్ చేసినట్టు ఇరాన్ తో డీల్ చేస్తామంటే కుదరదు. అంతేకాదు రష్యా, చైనాలకు ఇరాన్ చాలా కావాల్సిన దేశం. ఆఫ్ఘాన్, ఇరాక్, అమెరికా చేతికి చిక్కటానికి అంతర్గత కుమ్ములాటలు కూడా ఒక కారణం. ఇరాన్ లో అలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి.
మరో విషయం ఏంటంటే అమెరికా ఇరాక్ ఆఫ్ఘన్ లో సైనిక జోక్యం చేసుకుని అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా జోక్యం చేసుకుంటే అదే జరుగుతుందనే చర్చ ఉంది. దేనికి తోడు అంతర్జాతీయంగా పరువు పోవటం అదనం. అయితే ఇక అమెరికా మైండ్ గేమ్ ఆడుతుందని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు అంత ఆశాజనకంగా జరగటం లేదు. అందుకే ఇలాంటి మోహరింపులతో ఇరాన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే రేపో మాపో దాడులన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తోంది. దీనికి తగ్గట్టుగానే వెస్టర్న్ మీడియాలో కథనాలు పబ్లిష్ అవుతున్నాయి. కానీ ఇరాన్ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఒకవేళ చర్చలు విఫలమై అమెరికా దాడులు చేస్తే ఏం చేయాలనే దానిపై ఫోకస్ చేస్తుంది. కథలు కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ కు మేమున్నామని రష్యా చెప్పకనే చెప్పటం. ఇరాన్ తో కలిసి రష్యన్ నేవీ ఇప్పుడు సైనిక విన్యాసాలు చేపడుతోంది. సీ ఆఫ్ ఒమన్ లో ఈ సైనిక విన్యాసాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఈ రీజియన్ లో జరిగే ఏదైనా దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సిగ్నల్ ఇస్తోంది రష్యా. అమెరికా గనుక రష్యా నేవీ షిప్స్ పై దాడులు చేస్తే కథ మొత్తం మారినట్టే.